అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. మనం ఇప్పుడు రీహాబిలిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. సాధారణంగా మనిషి అనేవాడు తన పనులు తను చేసుకోవడం, పొద్దున్న లెగడం దగ్గర నుంచి భోజనం చేయడం, అలాగే అటు ఇటు నడవడం, మొబిలిటీ అంటాం. నడిచిన తర్వాత ఇంటికి తిరిగి రావడం, మోషన్ ఫ్రీగా వెళ్ళడం, నిద్రపోవడం, ఇవన్నీ మనం మంచిగా చేసుకోగలిగితేనే మానవ జీవనం అనేది చాలా మంచిగా ఉంది అనుకుంటాం. ఎప్పుడైతే మనకి ఏమన్నా ఇబ్బంది తలెత్తి, తలకి దెబ్బ తగిలో, ఏదో స్ట్రోక్ వచ్చో, లేకపోతే ఎముకలు విరిగో, బెడ్ రిడెన్ అంటే బెడ్కే మనం అతుక్కుపోయి ఉంటామో, అప్పుడు మన రొటీన్ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మానసికంగా కుంగిపోతుంటాం. సో ఇలాంటి పేషెంట్స్ని మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క నార్మల్ లైఫ్ మళ్ళీ సేమ్ లైక్ పొద్దున్నే నిద్ర లెగడము, మొహం కడుక్కున్నాక బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, తిరిగి రావడం, ఇలా మీ దెబ్బతిన్నటువంటి జీవితాన్ని మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావడాన్నే రీహాబిలిటేషన్ అంటాం. ఇది నెసెసర్లీ కూడా ఎటువంటి వైద్యానికి సంబంధించిందే కానక్కర్లేదండి. రీహాబిలిటేషన్ అంటే రొటీన్ మన లైఫ్ స్టైల్. సో మన లైఫ్ స్టైల్ని రీహాబిలిటేషన్ అంటాం. సో మనకి దెబ్బ తగిలాక మనం ఇంప్రూవ్ అవ్వడం ఒక ఎత్తు, దెబ్బ తగలకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం ఒక ఎత్తు. ఈ రెండింటిని కూడా మనం రీహాబిలిటేషన్ అంటాం. ఒకవేళ మనకి ఏమైనా దెబ్బ తగిలి బెడ్ రిడెన్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళని నార్మలైజ్ చేయడం కోసం దాన్ని మెడికల్ రీహాబిలిటేషన్ అంటాం. సో ఏదైనా కానివ్వండి, మీ యొక్క లైఫ్ స్టైల్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడాన్నే రీహాబిలిటేషన్ అని అంటాం. ఇది మనం మెడికల్గా కావాలి అంటే నాలాంటి మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ లైక్ వారాహి మెడికల్ కానివ్వండి, రకరకాల రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ చేస్తాము. మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు రిలాక్స్ అవ్వాల్సిన పని లేదండి. డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వాకింగ్ చేయడం, మీ వరకు మీరు యాక్టివ్గా ఉండడం, లైక్ మీ డైట్ మీద మీరు కాన్షియస్గా ఉండడం, ఇవన్నిటిని కూడా మనం రీహాబిలిటేషనే అంటాము. ఇవన్నీ చేయడం ద్వారా మన యొక్క లైఫ్ని హెల్తీగా ఉంచుకొని పొడిగించుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.